శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 14వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం. ఏకాదశి తిథి సాయంత్రం 4:27 వరకు, తదుపరి ద్వాదశి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:41 వరకు, తదుపరి శ్రవణ నక్షత్రం. శోభన యోగం సాయంత్రం 4:34 వరకు, తదుపరి అతిగండ యోగం. భద్రకరణం సాయంత్రం 4:27 వరకు, తదుపరి భవకరణం. నేటి వర్జ్యం రాత్రి 9:33 నుండి 11:06 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:04 నుండి 7:41 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 11:22 నుండి 1:27 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం విష్ణు పరివర్తన ఏకాదశి. ఈనాడు ప్రతి నెలలో వచ్చేటటువంటి 2 ఏకాదశుల్లో ఉపవాస దీక్ష చేయటం, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయటం చాలా విశేషమని మనందరికీ విదితమైనటువంటి విషయమే. ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రాధాన్యత కూడా మనకి పురాణంలో చెప్పబడుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. అంటే లోకబాంధవుడు అయినటువంటి శ్రీమన్నారాయణమూర్తి శయన స్థితిలోకి వెళతాడని. అట్లాగే ఈ భాద్రపద శుద్ధ ఏకాదశిని పరివర్తన ఏకాదశి. పరివర్తనం అంటే మార్పు. పరివర్తనం అంటే పడుకున్నటువంటి స్వామి ఒకవైపుకు తిరిగేటటువంటి ఏకాదశి పరివర్తన ఏకాదశి అని. ఈ పరివర్తన సమయంలో స్వామి నిమిత్తం చేసేటటువంటి స్తోత్రపారాయణ, ఆయన నామస్మరణ అనంతమైన విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అసలు కలియుగంలో చేయదగినటువంటి ఉపాసనలో ప్రత్యేకమైన విశేషమైన విశిష్టమైనటువంటి ఉపాసన ఏమిటంటే కలౌ సంకీర్త్య కేశవం అని చెప్తుంది. కలియుగంలో భగవన్నామం చెప్పడమే చాలా విశేషమని కూడా చెప్తుంది. కలికల్మష చిత్తానాం పాప ద్రవ్యోపజీవినాం విహిత కర్మ విహీనానాం గతిర్ గోవింద కీర్తనం అని కూడా మనకి భాగవతులు చెప్తారు. భగవన్నామం చెప్పడం ఏదైతే ఉన్నదో, ముఖ్యంగా గోవింద అనేటటువంటి నామం చెప్పడం ఏదైతే ఉన్నదో, అది ఆ నామం చెప్పడం వల్ల కలికల్మష చిత్తానాం కలికల్మషాల నుండి మన మనస్సుని ప్రక్కకు తీసుకుపెడుతుంది. పాప ద్రవ్యోపజీవినాం మనం ఈనాడు ఆర్జించేటటువంటి ద్రవ్యంలో, తినేటటువంటి భోజనంలో మనకు తెలియకుండా కొంత పాపం దాన్ని ఆశ్రయించి ఉంటుంది. దాని నుండి మనల్ని విముక్తుల్ని చేస్తుంది ఈ నామం. అట్లాగే విహిత కర్మ విహీనానాం, మనకి కొన్ని ఈ ఉపాధిని మనం పొందిన తర్వాత కొన్ని కర్మలు, విహితమైనటువంటి కర్మలు మనకి చెప్పారు. కానీ కొన్ని మనం ప్రయత్నపూర్వకంగానో లేదా మనకు అవకాశం లేకనో వాటి నుండి మనం బయటికి రావాల్సి వస్తుంది. వాటిని చేయలేనటువంటి స్థితి ఏర్పడుతుంది. అటువంటి వాటికి ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే గతిర్ గోవింద కీర్తనం. ఒక భగవన్నామం ఒక్కటే మనకి ముక్తిదాయకం. ఇటువంటి కలౌ సంకీర్త్య కేశం అని మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ఒక్క నామం చెబితే చాలు సమస్తమైనటువంటి శుభాలు మనకి సిద్ధిస్తాయి. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామి దుఃఖ శమనం తం నమామి హరిం పరం అని కూడా శాస్త్రంలో చెప్తారు. ఒక నామాన్ని కనుక మనం స్మరిస్తే సమస్త పాపాల నుండి కూడా మనకి విముక్తి లభిస్తుంది. ప్రణామో దుఃఖ శమనం, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఒక నమస్కారం మనం చేస్తే చాలు సమస్త దుఃఖాల నుండి కూడా మనకి విముక్తి లభిస్తుంది. అటువంటి విష్ణు దేవతారాధన విశేషంగా చేయబడేటటువంటి ఏకాదశి వ్రతం చాపి అత్యంత దుర్లభం అని కూడా పెద్దలు చెప్తారు. ఏకాదశి వ్రతం చేయడం ప్రయత్నపూర్వకంగా జరిగేది కాదు. ఇది పూర్వపుణ్యం కూడా ఉండాలి. అటువంటి పుణ్యాన్ని అందరూ సంతరించుకొని ఏకాదశి నాడు విష్ణునామాన్ని విశేషంగా స్మరించి ఆ వాసుదేవుని యొక్క దివ్య కృపకు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ హరినామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, అలాగే ఏ రాశి వారికి ఈరోజు పరివర్తన ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం ఏ ఏ తీరు అర్చనలు, అభిషేకాల కారణంగా కొనసాగబోతుందో ఆ విశేషాల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్తి అవుతాయో ఆ విశేషాల్ని, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాల్ని తెలుసుకోబోతారు. నేటి విశేషం
వామన ఏకాదశి, పరివర్తన ఏకాదశి. ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు ఏ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకి ఉపక్రమించాడో అక్కడి నుండి 2 నెలలైనటువంటి కారణంగా నిద్రలో ఒక పక్క నుండి మరొక వైపుకి ఒత్తిగిలి పడి ఉండడాన్నే పరివర్తన ఏకాదశి అని అంటారు. ఈరోజే వామనుడిగా శ్రీ మహావిష్ణువు అవతారాన్ని ధరించి బలిచక్రవర్తి శిరస్సు మీద తన పాదాన్ని మోపి బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి ద్వారా సంపూర్ణమైనటువంటి అభిషేకాన్ని తన పాదాలకి చేయించుకుని బలిచక్రవర్తికి మోక్షాన్ని అనుగ్రహించినటువంటి రోజు. ఇటువంటి అతి పవిత్రమైనటువంటి రోజున శ్రీ విష్ణు సహస్రనామాన్ని పఠించినట్లయితే సర్వ సౌఖ్యాలు, మానసికమైన ప్రశాంతత లభిస్తుందని పురాణం చెప్తున్నటువంటి మాట. ఇక ముందుగా నేటి పంచాంగాన్ని పరిశీలిద్దాం. ఈరోజు భాద్రపద శుద్ధ ఏకాదశి, శనివారం, నక్షత్రం ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, కుంభంలో శని వక్రీకరించి మకరంలో చంద్రుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాన్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. ఈ రోజున శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రము ఉండదు. ఏ పనినైనా సరే ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు. కుటుంబంలో శుభకార్యం ఒకటి నిర్ణయింపబడినటువంటి కారణంగా బంధుమిత్రాదుల ఆగమనం అవుతూ ఉంటుంది. అలాగే సకల శుభ కార్యానికి సంబంధించిన ప్రయత్నాలని ముమ్మరంగా ప్రారంభించి చేసుకుంటూ ఉంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా లభించేటటువంటి కారణంగా గొప్పదైనటువంటి పద్ధతిలో వివాహాది శుభకార్యాలను నెరవేర్చాలనే ఆలోచనలో ఉంటారు. వ్యాపార సంస్థని నవీకరించాలనే ఉద్దేశంతో మరింతగా కొత్తమైనటువంటి వస్తు పరికరాలను ఏర్పాటు చేయడంతో పాటు తగినటువంటి కొన్ని తాత్కాలికమైన మరమ్మతుల్ని కూడా చేస్తూ కనిపిస్తూ ఉంటారు. పరివర్తన ఏకాదశి సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మల్లెపూలతో పూజించినట్టయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా తాత్కాలికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావనతో ఉంటారు. సంతానం విద్యార్థి దశలో ఉన్నట్లయితే వారికి ఎక్కువ శాతపు ఫలితాలు రాలేదనేటటువంటి బాధతో తాత్కాలికంగా కనిపిస్తారు. విద్యార్థులైనటువంటి వారు తమ విద్యా ప్రమాణ ఆధిక్యాన్ని చూపించడం కోసం తీవ్ర ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా అనుకున్నటువంటి ఫలితం లభించినటువంటి కారణంగా తాత్కాలిక మనః అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. నిరుద్యోగులు చేసిన ప్రయత్నాలన్నీ కూడా దాదాపుగా వమ్ము అయినటువంటి కారణంగా ఉద్యోగ లాభం లేకుండా కొద్దిగా నిరాశకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. పరివర్తన ఏకాదశి సందర్భంగా వృషభ రాశి వారు ప్రత్యక్ష భగవానుడైనటువంటి ఆదిత్యుణ్ణి కుంకుమాక్షతలతో కానీ పూజించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఏదైనా కలిగినట్లయితే దానికి తాత్కాలికమైనటువంటి వైద్యాన్ని చేయించుకుంటారు తప్ప విశేష వైద్య పరీక్షల్ని ఎక్కువ ధనాన్ని ఖర్చు పెడుతూ చేయించుకోరు. అలాంటి అవసరం కూడా లేనే లేదు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలని పెంచడానికి తామే ఏమాత్రపు సమయం లేకపోయినప్పటికీ కూడా కృషి చేస్తూ తామే విద్యా బోధన చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఉండే అందరూ కూడా వారి మీద దృష్టిని కేంద్రీకరిస్తూ విద్యా ప్రమాణాలని పెంచాలనే తీరు ఉత్సాహంతో ఉంటారు కూడా. పరివర్తన ఏకాదశి సందర్భంగా మిథున రాశి వారు
కళ్యాణ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో కానీ పూజించినట్లయితే శని గ్రహ దోషం తొలగిపోవడమే కాక శుభ కార్యక్రమ లాభం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అధికమైనటువంటి ధన ఆశతో ఉంటారు. సమయం ఏమాత్రం అనుకూలించకపోయినా శారీరకంగా శ్రమ అనిపించినప్పటికీ కూడా ధన ఆదాయం కోసం విశేషమైన దూరానికి ప్రయాణాన్ని చేసి ఆ ధనాన్ని సంపాదించుకునేంత వరకు కూడా విశ్రమించరు. ఇదే తీరుగా కానీ కొనసాగినట్లయితే శారీరకమైనటువంటి అనారోగ్యం పెరిగే అవకాశం కనిపిస్తోంది. సకాల భోజనం సకాల నిద్ర పాటించినప్పటికీ కూడా భోజనంలో పాటించవలసిన ఆ ప్రత్యేకమైన నియమాలని పాటించనటువంటి కారణంగా అనారోగ్యం ప్రవేశించి ఉన్నది మరింత పెరిగే అవకాశం ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు కర్కాటక రాశివారు. పరివర్తన ఏకాదశి సందర్భంగా కర్కాటక రాశివారు సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే ఏ విధమైన రుణము లేకుండా అవుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉండగలుగుతారు. రుణాన్ని చేయకూడదనేటటువంటి స్థిరమైన నిర్ణయానికి వస్తారు. అయితే తక్కువ మూల్యంతో ఏదో స్థలం వస్తుంది అని అనగానే మళ్ళీ రుణాన్ని చేయడానికి ఏమాత్రం వెనుకాడకుండా ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. సంతానం దగ్గర రుణాన్ని తీసుకునేటటువంటి కారణంగా కొద్ది అనవసరమైనటువంటి వ్యాఘాతాలు కుటుంబంలో ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఆ కారణంగా సంతానం నుండి ధనపరమైనటువంటి లావాదేవీలు లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం ఈ రాశి వారికి ఈ రోజున. పరివర్తన ఏకాదశి సందర్భంగా సింహరాశి వారు సత్యనారాయణ స్వామి వారిని తులసి దళాలతో పూజించినట్లయితే పెట్టుబడులు మరింతగా లాభించేటటువంటి అవకాశానికి నోచుకుంటాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొత్తదైనటువంటి ఉద్యోగానికి తగినటువంటి అవకాశాలని వెతుకుతూ కనిపిస్తూ ఉంటారు. తప్పక మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉంది. అది మరింత దూరంలో అయ్యేటటువంటి కారణంగా వెళ్ళాలా వద్దా, ప్రవేశించాలా వద్దా అనేటటువంటి సంశయాస్పద స్థితిలో ఉంటూ ఉంటారు. వృద్ధులైనటువంటి తల్లిదండ్రులని విడవడం, అలాగే విద్యాదశలో ఉన్నటువంటి సంతానాన్ని విడవడం, దూర ప్రయాణాన్ని చేసి అక్కడ ఉద్యోగం కోసం అక్కడే ఉండిపోవడం కారణంగా కుటుంబం విచ్ఛిన్నం అవుతుందేమో అనే భయంతో తాత్కాలికమైన ఆలోచనలో పడతారు ఈ రాశివారు ఈ రోజున. పరివర్తన ఏకాదశి సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో పూజించినట్లయితే సర్వ సమస్యలు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. విద్యార్థులుగా ఇంకా సంతానం ఉన్నట్లయితే వారి విద్యా ప్రమాణాలని పెంచడం కోసమని, అభ్యాసం కోసమని ఎవరో గొప్పవారి దగ్గర ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉండడానికి కారణం విద్య మీద అంత శ్రద్ధని సంతానం చూపించలేకపోవడం. ఈ దశలో దూరపు ప్రాంత ప్రయాణాలు చేయడం, దూరపు ప్రాంత ఉద్యోగాలను చేయడం కంటే ఇక్కడే ఉండడం శ్రేయస్కరమనే ఆలోచన చేయడం ఎంతైనా మంచిది. పితృపితామహంగా వచ్చినటువంటి తండ్రికి సంబంధించిన ఆస్తిని, స్థిరమైనటువంటి దాన్ని అమ్మాలనే ఆలోచనకి వీరు వచ్చినప్పటికీ కూడా మిగిలినటువంటి కుటుంబ సభ్యులు అంగీకరించినటువంటి కారణంగా ఆ ఆలోచన వరకే పరిమితమై కనిపిస్తూ ఉంటుంది. పరివర్తన ఏకాదశి సందర్భంగా తులారాశి వారు లక్ష్మీ నృసింహస్వామిని సన్నజాజులతో పూజించినట్లయితే పదవీ లాభం కలుగుతుంది. వాయిద్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. వృత్తిపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఏమాత్రము ఉండదు. పారిశ్రామికవేత్తలైనటువంటి వారికి
తాత్కాలికమైనటువంటి నిరుత్సాహభావం గోచరిస్తుంది. ఆ కారణంగా పెద్దగా పారిశ్రామిక రంగం మీద దృష్టిని పెట్టలేకపోతారు. ముఖ్యంగా ఇంతకు ముందు చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేటటువంటి దిశగా ఆలోచన చేస్తూ ఉండడంతో ఆర్థికమైనటువంటి లోటు కనిపిస్తూ ఉంటుంది. ఈ కారణంగా మరింతగా పారిశ్రామికమైనటువంటి ఉత్పత్తుల్ని పెంపొందించేందుకు తగిన అవకాశం లభించకపోవచ్చు. ఇది ఈ రోజుకి మాత్రమే అనే యథార్థాన్ని మర్చిపోకూడదు. విపరీతమైనటువంటి శ్రమని చేసిన కారణంగా తాత్కాలికంగా శరీరంలో అనారోగ్యం ప్రవేశించింది, పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్కాలిక ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం ఈ రాశివారు తప్పనిసరి. పరివర్తన ఏకాదశి సందర్భంగా వృశ్చిక రాశివారు శ్రీరామచంద్రమూర్తిని మందారాలతో పూజించినట్లయితే వచ్చిన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ఉండేటటువంటి వృద్ధుల విషయంలో మరింత శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. తాము చేస్తున్నటువంటి ఉద్యోగం కారణంగా విపరీతంగా శ్రమించేటటువంటి కారణంగా ఏ విధమైన మరొక పనిని చేయలేనటువంటి స్థితిలో ఉండే అవకాశం ఉంది. పై ఉండేటటువంటి అధికారులు అనుకూలంగానే ఉంటూ ఏ విధమైన ఇబ్బందిని కలగచేయకపోవడంతో ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబంలో వృద్ధులకి అనారోగ్యవంతులకి ఏ విధమైనటువంటి అనారోగ్య భావన పెరగకుండా ఉండేటటువంటి కారణంగా ఉత్సాహంగానే ఉండగలుగుతారు. పరివర్తన ఏకాదశి సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. తాము అనుకున్నటువంటి తాత్కాలికంగా స్థాపించిన సంస్థ ఎదుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆనందంగా ఉండగలుగుతారు. గ్రహ పరిస్థితి అనుకూలిస్తూ ఉండేటటువంటి కారణంగా సంతానంలో ఏ విధమైనటువంటి వ్యతిరేకతా భావం గోచరించదు. అంతకుముందు సంతానం ఎదురు తిరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా వీరిది సక్రమంగా ఉండే స్థితిలో గోచరిస్తూ ఉంటుంది. వినోద విహారయాత్ర చేయాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. ఆ తీరు ప్రయత్నాలని ప్రారంభిస్తారు కూడా. వ్యాపారం అనుకూలంగా ఉంటూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం కూడా కలిసి వస్తూ ఉంటుంది. 10 మంది పెట్టుబడుల్ని పెట్టడం కోసమని సిద్ధంగా వస్తారు వ్యాపారవేత్తలైనటువంటి వారికి. అలాగే ఇంజనీర్లకి, లాయర్లకి రావాల్సినటువంటి బకాయిలు పూర్తిగా రాకపోయినప్పటికీ కూడా పర్వాలేదు అన్నంత తీరులో ఆదాయంగా వస్తూ ఉండేసరికి మంచి ఉత్సాహ విధానంతో ఉంటారు. పరివర్తన ఏకాదశి సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే విదేశీ ప్రయాణం సిద్ధించి తీరుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి రుణం మరింతగా పెరుగుతూ ఉండే అవకాశం గోచరిస్తోంది. చేసినటువంటి రుణం మీద వడ్డీ కూడా పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా చిత్త విక్షేపానికి అంటే మానసికమైనటువంటి ఇబ్బందికి గురవుతూ కనిపిస్తూ ఉంటారు. సరైనటువంటి ఉపాయం ఏమిటో తెలియక ఆధ్యాత్మికమైనటువంటి గురువు సందర్శనం కోసం ప్రయత్నాన్ని చేస్తారు. ముఖ్యంగా తమ సంతానానికి సంబంధించిన విద్య మరింతగా ప్రతిభాత్మకంగా పరిణమించడం కోసమని ఎన్ని ప్రయత్నాలు చేసినా పెద్దగా వారికి విద్య మీద శ్రద్ధ పెరక్కపోతూ ఉండేసరికి మరింత మానసిక అశాంతికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం మరింత తక్కువగా అనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం ఏ విధంగానూ వేగాన్ని పుంజుకోదు. పైగా వ్యాపారానికి సంబంధించిన ముడి సరుకు సకాలంలో రాకపోతూ ఉండేసరికి సంస్థకు ఉన్నటువంటి పేరు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారం కూడా మరింతగా విజృంభించి సాగే అవకాశం కూడా అనిపించకపోవచ్చు. పరివర్తన ఏకాదశి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్దమందారాలతో పూజించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ధన లాభం చేకూరుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. మానసికంగా నిరుత్సాహంగా ఉన్నప్పటికీ కూడా ఆ అభిప్రాయాన్ని ఎవరికీ కనిపించేలాగా ప్రవర్తన ఉండదు. వీరికి సంబంధించినటువంటి స్థలాలని ఆక్రమించుకునేందుకోసమని తగినటువంటి ప్రయత్నాలు కొందరు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సరిహద్దుల్ని పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ఉండడం అవసరం. ఎక్కడైనా కిరాయికి ఇచ్చినటువంటివి కూడా సరైనటువంటి కాలంలో అవి రాకపోయినట్లయితే వెంటనే ప్రయత్నించుకోవడం కూడా అవసరం తప్ప దాని మీద నిర్లక్ష్య భావాన్ని చూపించడం ఏమాత్రం సరికాదు. పరివర్తన ఏకాదశి సందర్భంగా మీనరాశి వారు శ్రీహరిని మందార పువ్వులతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించడమే కాకుండా తత్కారణంగా ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు వామన ఏకాదశి లేదా పరివర్తన ఏకాదశి అయినటువంటి సందర్భంగా శ్రీ మహావిష్ణు అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పరివర్తన ఏకాదశి, గణేష నవరాత్రుల్లో శనివారం. ఈ సందర్భంగా గణపతికి సంబంధించిన ఎలాంటి పరిహారాలు పాటిస్తే శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు, పరివర్తన ఏకాదశి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర దీపారాధన చేసి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణు పూజ చేయండి. అలా వీలు కాని పక్షంలో విష్ణుమూర్తికి పసుపచ్చటి చామంతి పూలతో, అదేవిధంగా సన్నజాజి పూలతో, నందివర్ధనం పూలతో పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవన్నీ లభించని పక్షంలో తులసి దళాలతో విష్ణు పూజ చేస్తే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అలాగే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి విష్ణువుకు క్షీరాన్న నివేదించి దాన్ని అందరికీ పంచిపెట్టడం ద్వారా పరివర్తన ఏకాదశి సందర్భంగా విష్ణు కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు పాలు పళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు స్వీకరిస్తూ హరినక్తం ఉండటం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులై వృత్తిపరంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, అలాగే ఆలయంలో ఉన్నటువంటి మొక్కలకు కానీ చెట్లకు కానీ నీళ్లు పోయటం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై వృత్తిపరంగా అత్యద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణేష నవరాత్రుల్లో శనివారం సందర్భంగా శని దోషాలు పోగొట్టుకోవటానికి గణపతికి సంబంధించి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలి. జాతక చక్రములో 6, 8, 12 స్థానాలలో శని భగవానుడు ఉన్నట్లయితే శని మహాదశ, శని అంతర్దశ, శని ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే గోచార పరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని, ఇలా అనేక రకాలుగా శని భగవానుడి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు జాతక శని దోషాలు, రాశిపరమైన ఈ శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడాలంటే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా నల్లరాయితో చేసినటువంటి గణపతిని పూజించాలి. నల్లరాయి మీద చెక్కిన గణపతి లేదా నల్లరాయితో చేసిన గణపతిని పూజిస్తే అన్ని రకాలైన శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలా వీలు కాని పక్షంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఒక పరిహారం చేసుకోవచ్చు. ఆ ప్రత్యామ్నాయం ఏంటంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతి ఆలయంలో 8 గరిక పోచలు, 1 రావి ఆకు వీటిని కలిపి గణపతి ఆలయంలో విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఇలా 8 గరిక పోచలు, 1 రావి ఆకు ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో గణపతి విగ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేసుకుంటే గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా అన్ని రకాలైనటువంటి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. బంగారంతో చేసిన గణపతిని పూజించడం ద్వారా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. బంగారు గణపతిని పూజించి నవరాత్రుల్లో దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే వెండితో చేసిన గణపతిని పూజించినట్లయితే సాఫ్ట్వేర్ రంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది.
మానసిక ప్రశాంతత తొలగిపోతుంది. వెండి గణపతిని పూజించి దానం ఇచ్చినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అప్పుల నుంచి బయటపడటానికి, రియల్ ఎస్టేట్ రంగంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి రాగి లోహంతో చేసిన గణపతిని పూజించాలి. మట్టి గణపతిని పూజించినట్లయితే ఆకస్మిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఇలా నవరాత్రుల్లో ఒక్కొక్క రకం గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. ప్రధానంగా గణేష నవరాత్రుల్లో వచ్చే శనివారం సందర్భంగా గణపతిని ఇలా ప్రత్యేకంగా పూజించడం, గణపతిని నీలం రంగు పుష్పాలతో పూజించడం ద్వారా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపు వామన జయంతి. వామన జయంతి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన దానమిస్తే ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు, అలాగే గణేష నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ప్రత్యేక పరిహారాలు పాటించడం ద్వారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశాల్లో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.